ఎప్పుడు కూడా ఆయన్ని ఎవరు ఏమన్నా, యేసుప్రభువుని దూషించినా, కొట్టినా, చంపినా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అన్నాడే గాని, నీ కుమారుడిని ఆయన నన్నే వీళ్ళు కొట్టారంటే తండ్రి వాళ్ళని చంపి పడాయని మాత్రం యేసుప్రభు అనలేదు. కానీ చంపేస్తున్న ఆ క్షణాన సిలువలో వాళ్ళు బూతులు తిడుతున్నా, అవమానిస్తున్నా, భయంకరంగా మాట్లాడుతున్నా అప్పుడు ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియటం లేదు, ఇక వీళ్ళనే క్షమించు. కానీ ఈరోజు క్రైస్తవులను చెప్పుకునే మనమే మన సంఘాలలో ఒకళ్ళ మీద ఒకరికి కక్షలు, ఒకళ్ళ మీద ఒకరికి బాధలు, ఏమండి ఒకరొకరు అసహించుకోవటాలు, చెడ్డగా చెప్పుకోవటాలు, చెడ్డగా తిట్టుకోవటాలు, అది మంచిది కాదండి. మేము వాక్యం చెప్తున్నాం కదా మేము అనొచ్చు అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటండి. మీరు భక్తులైనా, మీరు ప్రసంగికులైనా, మీరు సువార్థికులైనా, మీరు ఎవరైనా ప్రార్థనాపరులైనా దేవుడు మిమ్మల్ని క్షమించడు.